హాయ్ బ్రదర్, నేను మీ వెంకిని. ఈ మధ్య కొద్దిగా మనకి వరి కోత అంటే వరి కోసుకుంటా కొద్దిగా బిజీగా ఉన్నాను. ఎందుకంటే మనకి ఈ వరి టైం వచ్చే అంటే పొలం పైరు పెట్టున్నాను నేను. ఇది మనకి కొంచెం పని దగ్గర పడింది కాబట్టి ఈ పని చేసుకుంటూ కొంచెం బిజీగా ఉండడం వల్ల నేను రైతుల దగ్గరికి వెళ్ళలేకపోయాను, వీడియోస్ పెట్టలేకపోయాను. ఈ మధ్య ఒక 2 రోజుల నుంచి పని మీద ఉన్నాను. చాలామంది ఫోన్లు చేస్తున్నారు, కాల్స్ చేస్తున్నారు. వాళ్ళతో మాట్లాడడానికి టైం లేదు, ఎందుకంటే కొంచెం పని మీద ఉన్నా. కనిపిస్తున్నాయి కదా, ఇట్లా వరి కోసి మనం వడ్లన్నీ తీసుకొచ్చుకొని గడ్డి ఇవన్నీ తోలుకుంటూ కొంచెం బిజీగా ఉన్నాను. అందువల్ల నేను వీడియోస్ అప్లోడ్ చేయలేకపోయాను. ప్లస్ వచ్చి చాలామంది నాకు కాల్ చేశారు, చాలామంది ఫోన్లు చేశారు. ఈవినింగ్ టైంలో కొంతమంది ఫోన్ చేసి మాట్లాడాను, కొంతమంది మాట్లాడలేకపోయాను కదా. ఫోన్ ఎత్తలేదని ఏమనుకోవద్దు, ఎందుకంటే ఇట్లా కనిపిస్తున్నాయి కదా మన వడ్లేనన్నా. ఇట్లా వరి కోస్తా కొంచెం పని మీద ఉన్నాను కాబట్టి రాలేకపోయాను, కాబట్టి అర్థం చేసుకోండి. రేపటి నుండి మనకి ఈరోజుతో పని అయిపోయింది. రేపటి నుంచి ఖచ్చితంగా మనకి గొర్రెలు కానీ పొట్టేళ్ళు కానీ అన్నీ నేను రైతుల దగ్గరికి వెళ్ళి వీడియోస్ అప్లోడ్ చేస్తాను మన ఛానల్లో. చాలామంది వీడియోస్ కూడా అప్లోడ్ చేయమని పంపించారు, పెట్టే టైం లేక నేను పెట్టలేకపోయాను బ్రదర్, ఏమనుకోవద్దు. ఈరోజు నైట్కి ఖచ్చితంగా, ఈరోజు నైట్ నుంచి రేపు విలేజ్లకు వెళ్ళి మన రైతుల దగ్గర ఉండే గొర్రెలు ఏమైనా అమ్మకానికి ఉంటే నేను మన ఛానల్లో అప్లోడ్ చేస్తాను బ్రదర్. చూస్తున్నారు కదా, ఇలా మన ప్రతి ఒక్కరు మా ఊర్లో అంతా వరుగు వస్తూ బిజీగా ఉండడం వల్ల నేను కొంచెం పొలం పెట్టున్నాను. ఆ పొలం పని మీద బిజీగా ఉన్నాను కాబట్టి బిజీగా ఉండడం వల్ల ఎవరు ఫోన్లు మాట్లాడలేకపోయాను బ్రదర్, ఏమనుకోవద్దు. ఇంక నుండి మీరు ఎప్పుడైనా కాల్ చేయండి, నేను మీకు రిప్లై చేస్తాను, మాట్లాడతాను. పని మీద బిజీగా ఉండడం వల్ల మాట్లాడలేకపోయాను బ్రదర్, ఏమనుకోవద్దు, అర్థం చేసుకోండి. ఇంకపోతే ఇంకా రేపటి నుంచి మనకి ఖచ్చితంగా మన ఛానల్లో అమ్మకం జరిగే వీడియోస్ అప్లోడ్ చేస్తాను. రైతుల దగ్గరికి వెళ్ళి వీడియో తీస్తాం బ్రదర్. అయిపోవడం వల్ల సరదాగా మా ఫ్రెండ్స్తో, మా ఊరు పిల్లకాయలతో మా విలేజ్లో అందరూ మధ్యాహ్నం ఈత కొట్టామని అంతా బావి దగ్గరికి వచ్చాము. అంతా చూడండి, నేను కూడా దూకుతాను, తర్వాత నేను కూడా మీకు కనిపిస్తాను, వీడియో తీస్తున్నాను. ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు చూడండి. మా విలేజ్లో ఎంత ఎంజాయ్మెంట్ ఉంటుందంటే చాలా బాగుంటుంది. ఎండాకాలం వస్తే తాటికాయలు కానీ చిన్నగా అయిపోయిన తర్వాత తాటికాయలకి పోవాలి కానీ అయిపోయిన తర్వాత తాటికాయలకి చేసావా? హాయ్ బ్రదర్, నేను కూడా ఈత కొడుతున్నాను, చూడండి ఒకసారి. అది లోతురా, లోతుగా అది లోతా అట్లా ఇరుండే కదా, అది కూడా కట్టేనా, అది లోతున్నట్టుందిరా. అయితే వస్తుందా గస్ వస్తుంది, అరే అట్లా గట్టి వస్తా. గట్టేనా సంతృష్టుడు వచ్చిందా? హాయ్ హాయ్ హాయ్. కనబడుతుంది వీడియోలో, కనబడుతుంది. లేరుగా దొంగ పెట్టు.
పొలం పనులన్నీ అయిపోయి ఏదో సరదాగా మా బావిలో ఈత కొడదామని అందరు పిల్లకాయలు వచ్చారు మనతో పాటు. అందరం కలిసి ఈత కొట్టాం. ఇవి వచ్చి మన గొర్రెలే. మన పొలంలో వరి కోసిన తర్వాత మన పొలంలోకి తోలుకొచ్చాను. మాకు గొర్రెలు ఉన్నాయి బ్రదర్, నేను ఒక రైతు. ఇవి కూడా మన గొర్రెలేను. మన పొలంలో వరి కోసిన తర్వాత పని అయిపోయిన తర్వాత పిల్లకాయలు అందరితో సరదాగా ఇలా ఈత కొట్టాను. ఓకే బ్రదర్, వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఓకే, థ్యాంక్ యూ.